అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా మూడో విడత నిధులకు సంబంధించి రైతన్నలందరూ కూడా ఏ రకంగా ఎదురు చూస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటికీ కూడా మూడో విడత పైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో రైతులంతా కూడా తీవ్రంగా ప్రభుత్వం పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా ఏప్రిల్ నెల చివరి వారం లోపు 3 విడతల రైతు భరోసా డబ్బులని రైతుల ఖాతాలో వేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. మరి 3వ విడత డబ్బులు మాత్రం ఏప్రిల్ గడిచిపోయింది. తర్వాత ఇప్పటికీ కూడా అంటే ఏప్రిల్ పోయిన తర్వాత కూడా ఇన్ని రోజులైనా కూడా 3వ విడత రైతు భరోసా డబ్బులు మాత్రం రైతుల ఖాతా లోపల పడలేదు. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు రైతు భరోసా 3వ విడత విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది? ఎక్కడ అవకతవకలు జరుగుతూ ఉన్నాయి? ఎవరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఇటువంటి ప్రశ్నలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. సో మరి మొత్తం కూడా మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణలో రైతు భరోసా మొదటి విడతని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో జరిగినటువంటి ఒక ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ఆయన అక్కడ విడుదల చేసే ప్రయత్నం చేశారు. దీనికి మొత్తం కూడా 9,000 కోట్ల రూపాయలని కేటాయించే ప్రయత్నం చేశారు ప్రజలారా. అయితే ఇందులో ప్రధానంగా మొదటి విడత డబ్బులు ఇచ్చినప్పుడు 3,590 కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 70 లక్షల మంది చిన్న సన్నకారు రైతులకు అప్పుడు డబ్బులు పడడం జరిగింది. అయితే డబ్బులు కూడా ఎకరం పొలం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పడ్డాయి. ఎకరం వరకు ఉన్నటువంటి పొలాన్ని బేస్ చేసుకొని మొదటి విడత డబ్బులని ప్రభుత్వం వేసింది. అయితే దానికి పూర్తిగా కూడా ప్రభుత్వం అప్పట్లో ఏదైతే మార్చి 22వ తారీఖు నాడు విడుదల చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆ రోజు శనివారం కాబట్టి ఆదివారం కాబట్టి మరుసటి రోజు 23వ తారీఖు రైతుల ఖాతా లోపల డైరెక్ట్ గా ఎక్కడ కూడా ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతుల ఖాతాలో డబ్బులు వేశారు. తర్వాత రెండో విడత విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇంకా వేరే మంత్రులు అందరూ కూడా కలిసి రెండో విడత రైతు భరోసా డబ్బులను విడుదల చేసే ప్రయత్నం చేశారు. దీంట్లో కూడా దాదాపు 5,651 కోట్ల రూపాయలని కూడా కేటాయించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో కూడా 45,11,943 మంది రైతులు కూడా లబ్ధి పొందినట్టుగా తెలుస్తుంది. దాదాపు దీనికి కూడా రెండో విడతలు అంటే 1 ఎకరం ఉన్నటువంటి పొల అంటే గతంలో కనుక చూసుకుంటే మనము ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇక రెండో విడతలో చూసుకుంటే ఎకరం నుంచి 5 ఎకరాల పొలం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా రెండో విడతలో డబ్బులు వేయడం జరిగింది. సో మరి ఎకరంకు మొదటి విడతలో వేశారు, రెండో విడతలో 5 ఎకరాల వరకు వేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి మూడో విడత డబ్బులు ఎప్పుడు వేస్తారు? మూడో విడత రైతు భరోసా డబ్బులని ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుంది? ఇప్పటికే రైతులంతా కూడా పంట పొలాల దగ్గరికి వెళ్తా ఉన్నారు. నాట్లు వేసే వాళ్ళు నాట్లు వేస్తా ఉన్నారు. కొంతమంది పంట తీరా చూసే చేతికి వచ్చింది, పంట తీసుకొని ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వరి కోతలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మొత్తం కూడా వరి ధాన్యాన్ని ఇంటి దగ్గర తీసుకొని వచ్చి పెద్ద పెద్ద కవర్లతో కప్పి పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి రైతు భరోసా అంటే రైతులందరికీ కూడా పంటలు పెట్టేటప్పుడు ఇచ్చేటటువంటి ఒక రైతు భరోసా అది. వాళ్ళంతా కూడా పంట పొలాల్లో విత్తనాలు వేయడం, అదేవిధంగా పంటకు పెట్టుబడి పెడుతున్నప్పుడు రైతులకు ఎంతో కొంత అండగా ఉండాలి, వాళ్ళకు ఆసరగా ఉండాలి మన తరపు నుంచి. ఎందుకంటే రైతులకు నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళు కష్టాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి వాళ్లకు మనవంతుగా కొంత ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచనతోని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. మరి ఆ ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పోయినటువంటి ఎలక్షన్ లో మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పార్టీ మీకు కేవలం 10,000 రూపాయలే ఇస్తుంది, మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే రైతు బంధు కాదు దాన్ని రైతు భరోసాగా మారుస్తాము, రైతు భరోసాగా మార్చి ఏటాకి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున మీ అందరి ఖాతాలో ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి ఈ 15,000 వస్తా ఉన్నాయంటే లేదు, 12,000 రూపాయలే ఇస్తా ఉన్నారు. మరి 12,000 అయినా సమయానికి పడుతూ ఉన్నాయంటే ఇక్కడ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యమే వహిస్తా ఉన్నది. ఆ 12,000 రూపాయలని కూడా రైతులకు సమయానికి వాళ్ళ ఖాతా లోపల వేయకుండా వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అనేక అవస్థలు రైతన్నలందరూ కూడా పడతా ఉన్నారు. మరి మూడో విడత ఏప్రిల్ చివరి వారంలోనే ఇస్తామని చెప్పారు. మరి వాళ్ళ మే నడుస్తా ఉంది. మే నెలలో కూడా దాదాపు ఇవాళ 15-16 తారీఖు ఉన్నది కాబట్టి మరి ఇప్పటికీ కూడా ఇంకా డబ్బులు వేయకపోతే ఇంకా ఎప్పుడు వేస్తారు? ఇన్ని రోజులు గడిచిపోయినా కూడా మూడో విడత పైన కనీసం ప్రభుత్వం ఒక ఆలోచన చేయకుండా
అంటే గతంలో చూసుకుంటే కనుక మొదటి విడత రెండో విడత డబ్బులని కొంత తొందరగానే వేసే ప్రయత్నం చేశారు, అటు ఇటుగా కొంత ఆలస్యమైన కూడా వేశారు. కానీ మూడో విడత పైన ప్రభుత్వం పూర్తిగా కూడా మౌనం పాటిస్తా ఉన్నదా? అధికారులకు కనీసం అసలు బాధ్యత లేదా? ఇక్కడ రైతులంతా కూడా మండిపడతా ఉన్నారు మొత్తం కూడా. అరే మీరు మూడో విడత రైతు భరోసా డబ్బులు ఇస్తే మేము అప్పులు కట్టుకోవడము, అప్పులు తెచ్చినటువంటి మిత్రులు కట్టుకోవడము ఎంతో కొంత మాకు ఉపయోగపడతాయి, ఆ డబ్బులను మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళంతా కూడా అడుక్కుంటున్నటువంటి పరిస్థితి. రైతులు ఎక్కడ కూడా ఇన్ని అవస్థలు పడలేదు, ఏ ప్రభుత్వాలు కూడా రైతులను ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ డబ్బులను వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వంకి ఎందుకు అంత ఇబ్బంది అవుతుందో నాకు అర్థం కావట్లేదు. రైతుల డబ్బులే కదా, ప్రజల సొమ్ముని ప్రజలకు ఖర్చు పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ప్రధానంగా గతంలో చూసుకుంటే మొదటి దఫా ఇచ్చినప్పుడు రైతు భరోసాలో 9,000 కోట్ల రూపాయలని కేవలం 9 రోజుల్లోనే మేము రైతుల ఖాతాలో జమ చేశాము. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు అప్పులలో ఉంది, కొంత ఆర్థికంగా డబ్బులు లేవు. కాబట్టి ప్రజలంతా కూడా రైతులంతా కూడా మంచి మనసు చేసుకొని అర్థం చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అంటే వివిధ వాటికి ఉంటాయి, వేరే వేరే పనులు చేసుకోవడానికి, వేరే వేరే ప్రాజెక్టులు కట్టడానికి, వేరే వేరే స్కీమ్స్ ని తెరపైకి తీసుకురావడానికి అన్నిటికీ కూడా ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉంటుంది. కానీ ఇక్కడ రైతులని ఆదుకోండి, రైతు భరోసా డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉంటే లేదు లేదు మా దగ్గర బడ్జెట్ లేదు అని చెప్తా ఉన్నారు. మరి మూసీకి కావచ్చు, ఆ విగ్రహాలకు కావచ్చు, లేకపోతే ఇంకా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అని కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నిటి దగ్గర డబ్బులు ఏమైనా మిగులుతాయి కావచ్చు, మనకి ఇంత జేబులోకి ఇన్ని వస్తాయి, అక్కడ ఇంక ఖర్చు పెట్టవచ్చు అనుకుంటా ఉన్నారా? అరే మరి రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి అని చెప్పేసి వాళ్ళ రైతులంతా కూడా ఒకటే ప్రశ్న, మాకు ఇవ్వడానికి మీకు ఏం నొప్పి అయింది? అంటే మా పైసలని మాకు ఖర్చు పెట్టడానికి మీకు అంత ఇబ్బంది ఏమవుతుంది? రైతు భరోసా డబ్బులు మాకు కదా, మా ఖాతాలో జమ చేయాలి కదా. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకే విడతలో, ఎక్కడ కూడా విడతల పంచాయతీ లేదు, ఏమీ లేదు. రైతు భరోసా ఏదైతే రైతు బంధు పథకాన్ని ఇట్లా టింగును ఒక బటన్ నొక్కితే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మొత్తం డబ్బులు ఒకేసారి పడిపోయేది. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విడతల వారీగా వేయడం, అదేవిధంగా 15,000 రూపాయలు ఇస్తామన్నది కాస్త 12,000కు చేయడం. మరి ఆ 12,000 అయిన సమయానికి వస్తా ఉన్నాయంటే కనీసం దానికి కూడా భరోసా లేనటువంటి పరిస్థితి. వాళ్ళ రైతులంతా కూడా రైతు భరోసా విషయంలో మాత్రం ప్రభుత్వం పైన ఒక అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మూడో విడత రైతు భరోసా డబ్బులను కనుక రైతుల ఖాతాలో వేయకపోతే భవిష్యత్తులో పరిణామాలు వేరే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వం దీన్ని ఆలోచన చేసుకొని మంచి మనసు చేసుకొని రైతులను ఇబ్బంది పెట్టకుండా, రైతులను కష్టపెట్టకుండా మూడో విడత రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలోనే జమ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రెండో విడత చూసుకుంటే కనుక 5 ఎకరాల వరకు కూడా పడ్డాయి. మూడో విడతలో మొత్తం కూడా అన్ని ఎకరాలకు రైతు భరోసా వేస్తామన్నట్టుగా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఎవరికి ఇందులో మళ్ళీ కట్ చేయబోతా ఉన్నారు? ప్రభుత్వం అయితే రైతు భరోసా విషయంలో పెద్ద ఎత్తున కోతలు పెడతా ఉంది. మొదటి దఫా ఇచ్చినప్పుడు రాళ్లకు, గుట్టలకు, చెట్లకు కోతలు పెట్టింది. తర్వాత ఈ రెండో దఫాలో కూడా పంట సాగు చేయలేనటువంటి వాళ్ళందరికీ కూడా కోతలు పెట్టినటువంటి పరిస్థితి. మరి మూడో విడతలో ఎవరికి కట్ చేయబోతా ఉన్నారు? ఎవరికి డబ్బులు జమ చేయబోతా ఉన్నారు? మరి మూడో విడత రైతు భరోసా ఎప్పుడు వేస్తారు? ఇవన్నీ కూడా ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా అడుగుతా ఉన్నారు. మరి ప్రభుత్వం వాళ్ళకి సమాధానం చెప్పాలి. మూడో విడత రైతు భరోసా డబ్బులను వాళ్ళ ఖాతా లోపల జమ చేయాలని చెప్పేసి నేను కూడా రైతన్నలందరి తరపు నుంచి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీ గ్రామంలో కానీ మీ చుట్టుముక్కల ఎక్కడ ఉన్నా ఏ సమస్యలు ఉన్నా కూడా మన దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున ప్రభుత్వాన్ని కానీ, నాయకులను కానీ, పాలకులను కానీ అందరినీ కూడా మీ అందరి గొంతై ప్రశ్నించడానికి ఇక్కడ నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కింద ఉన్నటువంటి నంబర్కి కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. తప్పకుండా మనం ప్రశ్నిద్దాం. అదేవిధంగా మన ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.